జనగామ జిల్లా దేవరుప్పల అకలి గార్డెన్స్ లో సిఐటియు పాదయాత్ర నేపథ్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ల సమస్యలపై జిల్లా కమిటీ అధ్యక్షుడు సింగారం రమేష్ ఆధ్వర్యంలో పాలకుర్తి నుండి పట్నం వరకు చేయు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రను 300 కిలోమీటర్లు 17 రోజుల్లో పూర్తి చేసే విధంగా కార్యకర్తలకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీలో ఉద్యోగుల స్పెషల్ స్టేటస్, వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వచ్చే నెల 12న పాదయాత్ర చేపట్టినట్లు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కరబాబు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మల్టీపర్పస్ ఉద్యోగ విధానాన్ని రద్దు చేసి మున్సిపాలిటీల మాదిరిగా గౌరవ వేతనాన్ని ఉద్యోగులకు అందించాలని డిమాండ్ చేశారు. అనుగుణంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో కేటగిరీస్ ఉంటాయి. కలెక్టరేట్ తీసుకుంటే కలెక్టర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, అదనపు కలెక్టర్ ఉంటాడు, ఏఓ ఉంటాడు, ఎస్ఓ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కానీ కేటగిరీలు ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీలో గతంలో ఉన్నటువంటి కారోబారు, బిల్ కలెక్టరు, వాటర్ మ్యాను, లేకపోతే స్వీపరు, అటెండరు, ఈ అన్నిటిని కూడా రద్దు చేసేసి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చారు. మల్టీపర్పస్ విధానం తీసుకురావడం వల్ల ఈ విధానం రాకముందుకు, తెలంగాణ రాకముందుకు ఏ ఊర్లో అయితే దొరగా, ఏ ఊర్లో అయితే అధికారిగా, ఏ ఊర్లో అయితే ఆత్మగౌరవంగా బతికాడో ఆత్మగౌరవంతో బతికినటువంటి కారోబారు ఈరోజు ఆ జీవో నెంబర్ 51 తీసుకోవడానికి మీరు సంతృప్తికరంగా, పాలక వర్గానికి సంతృప్తికరంగా పనిచేస్తే మీ ఉద్యోగాలు రెన్యువల్ అవుతాయి, లేకపోతే లేదని చెప్పి అలా షరతు పెట్టడం వల్ల ఈరోజు పాలక వర్గాలు ఈ కారోబార్లతోని కాలువలు తీపిస్తున్నారు, మోరులు ఎత్తిస్తున్నారు, లైట్ ఎక్కిస్తున్నారు, ట్రాక్టర్లు ఎక్కిస్తూ ఉన్నారు. దీనివల్ల మల్టీపర్పస్ వర్కర్స్ విధానం తీసుకురావడం వల్ల పనిభారం పెరిగింది. నైపుణ్యం లేని పనులు చెప్పడం వల్ల ప్రమాదాలు గురై ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో కేటగిరీస్ ఉంటాయి.